హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు భవానీ కిషోర్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు ఒక మంచి స్వీట్ రెసిపీ చేస్తున్నాను, సేమియా కేసరి. దీనికోసం ఫస్ట్ అయితే నేను ఒక గిన్నెలో నేను ఇత్తడి పాత్ర తీసుకున్నాను. నేను నైవేద్యం కోసమని చేస్తున్నాను అనమాట. అందుకే ఇత్తడి గిన్నె తీసుకున్నాను. దీంట్లో నెయ్యి వేసేసుకొని 3 టేబుల్ స్పూన్ వరకు జీడిపప్పుని ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పులు కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత కిస్మిస్లు కూడా యాడ్ చేసుకోవాలి. మనం ఫస్టే కిస్మిస్లు వేసామనుకోండి, కిస్మిస్ వేసిన వెంటనే అది హీట్ మీద ఉంటాయి కదా నెయ్యి, అప్పుడు బాల్స్ లాగా అవుతాయి చూసారా. అప్పుడు ఆ బాల్స్ లాగా అయితే సరిపోతుంది, మనకు ఎక్కువ అవసరం లేదు. అందుకే జీడిపప్పులు ఫ్రై అయిన తర్వాతే కిస్మిస్లు వేసేసుకొని ఒకసారి కలుపుకొని ప్లేట్లోకి తీసేసుకోండి. అవి ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత అదే గిన్నెలోకి ఇంకొంచెం అంత నెయ్యి వేసేసుకొని సేమియాను కూడా ఫ్రై చేసుకోవాలి. మీకు ఇప్పుడు వీడియో కనిపిస్తుంది కదా గిన్నె, నేను దాన్ని కొలతగా తీసుకున్నాను. మనం ఏ కప్పుతో అయితే తీసుకుంటామో అదే కప్పుతో ఇంకా కొలతగా పెట్టుకోండి. నేను 1 కప్పు సేమియా తీసుకున్నాను. సిమ్లో పెట్టుకొని చక్కగా దోరగా వచ్చే వరకు వేయించుకోవాలి. హైలో పెడితే మాడిపోతుంది కాబట్టి సిమ్లో పెట్టుకొని చేసుకోండి. చూడండి, చక్కగా ఇలా వస్తే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత 1 కప్పు సేమియాకి 2 కప్పుల వాటర్ తీసుకోవాలి. ఇది చల్లారిన తర్వాత గట్టిపడిపోతుంది కాబట్టి 1 కప్పుకి 2 కప్పులు తీసుకుంటే సరిపోతుంది అనమాట. వెంటనే కలిపేసేయండి. ఈ సేమియా కుక్ అవ్వాలన్నమాట. మనం పట్టుకొని చూస్తే మనకి కట్ అవుతుంది కదా సేమియా, మనకు అర్థమైపోతుంది. సేమియా కుక్ అయిన తర్వాత ఇందులో కొంచెం అంతా ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి. అంటే ఆరెంజ్ కలర్ యాడ్ చేస్తున్నాను నేను. కుంకుమ పువ్వు ఉంటే కుంకుమ పువ్వు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఆరెంజ్ కలర్ కొంచెం అంతా యాడ్ చేశాను కలర్ కోసం. ఇక నెక్స్ట్ ఈ సేమియా కుక్ అయిన తర్వాత పంచదార యాడ్ చేసుకోవాలి. 1 కప్పు సేమియా తీసుకుంటే 3/4 కప్పు వరకు పంచదార తీసుకుంటే సరిపోతుంది. పంచదార యాడ్ చేసిన తర్వాత ఇలాచీ కూడా ఒక 4-5 దంచి యాడ్ చేశాను. పై పొట్టు తీసి ఆ సీడ్స్ ఉంటాయి కదా వాటిని దంచేసి యాడ్ చేశాను. ఇక మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. 2-3 మినిట్స్ పడుతుంది. అంటే మనం పట్టుకొని చూస్తే మనకి తీగ పాకంలాగా అనిపిస్తుంది అనమాట. అలా ఉంటే సరిపోతుంది. పంచదార అంతా కరిగిపోయింది చక్కగా. అంతే, సేమియా రెడీ అయిపోయినట్టేనండి. ఫైనల్గా జీడిపప్పు కిస్మిస్ యాడ్ చేసుకోవటమే. ఈ జీడిపప్పు కిస్మిస్ యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది. అంతే. సో సింపుల్ అండి, సింపుల్గా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది సేమియా. నేనైతే నైవేద్యంగా చేశాను వినాయకుడికి. నేను చేసి కూడా 5-6 డేస్ అవుతుంది. కాకపోతే ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. అంతేనండి. ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. అలాగే లైక్ చేయటం వల్ల ఎక్కువ మందికి రీచ్